Hello dear students, welcome to the session on IBPS PO Prelims Grand Test 9. I hope you all are doing great. Let's begin the session. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనుక మనకి ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ కొంచెం లెందీగా ఇవ్వడం జరిగింది. ఓకే, ప్యాసేజ్ లెందీగా ఉందని చెప్పేసి మనం కొంచెం నెగిటివ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తే కనుక దట్ విల్ బి అవర్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ఫెయిల్యూర్. ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. మనం ప్యాసేజ్ ఎంత లెందీగా ఇచ్చినప్పటికీ మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తాం, మనం స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేస్తాం, రైట్? స్కిమ్మింగ్ మెథడ్లో ఏం చేస్తాం, జనరల్గా ఫస్ట్ మనం క్వశ్చన్స్ చదువుతాం. క్వశ్చన్స్లో కీవర్డ్స్ బట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది అర్థం చేసుకుని ప్యాసేజ్ చదివినప్పుడు అక్కడ మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తూ చదువుతాం. ఓకే, అంతేగాని ప్యాసేజ్ చదివిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చూసి మళ్ళీ వెనక్కి వెన్ వీ అగైన్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్, ఓకే, అప్పుడు చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఐ స్ట్రిక్ట్లీ రికమెండ్ అగేన్స్ట్ దాట్. సో ఫస్ట్ మనం క్వశ్చన్స్ చూద్దాం సో దట్ వీ కెన్ ఐడెంటిఫై ద కీవర్డ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? వై ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద ఇన్వెస్టిగేటర్స్ టు బిలీవ్ ద కన్వర్సేషన్ బిట్వీన్ ఎండ్రాగటా, డాన్ అండ్ ద బ్రోకర్. వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ నమ్మడానికి ఎందుకు కష్టంగా అనిపించింది ఇన్వెస్టిగేటర్స్కి? ఓకే, సో దీస్ టూ ఆర్ అవర్ కీవర్డ్స్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ? అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉన్నాయి? ఓకే, అది మనకి కొంచెం ప్యాసేజ్ అండర్స్టాండింగ్లో ఉంటుంది. ప్యాసేజ్ అండర్స్టాండింగ్ కూడా మనం వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అరౌండ్ 35 to 50% ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ఏ ప్యాసేజ్. మొత్తం వర్డ్ టు వర్డ్ మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత టైం కూడా మనకి సరిపోదు. సో ఫాస్ట్గా స్కిమ్మింగ్ మెథడ్ యూస్ చేసుకుంటూ ప్యాసేజ్ చదవాలి మనం. ఓకే, నెక్స్ట్, హౌ ద పోప్ స్టార్టెడ్ హిస్ క్రిమినల్ కెరియర్ ఇన్ ఇటలీ. ద పోప్ అనే పర్సన్, ఇక్కడ పోప్ అని ఎవరినో రిఫర్ చేయడం జరిగింది. ద పోప్ క్రిమినల్ కెరియర్ ఇటలీలో ఎలా స్టార్ట్ చేయడం జరిగింది? ఓకే, సో ద పోప్ అనే వర్డ్ వచ్చినప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్. నెక్స్ట్, వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కన్వర్సేషన్ బిట్వీన్ గ్లూసెప్ పెన్సాబెన్ అండ్ ఎమాన్యుయల్ సాంగ్యోవాని. ఓకే, ఈ టూ నేమ్స్ రిలేటెడ్ అండ్ వాళ్ళ కన్వర్సేషన్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్. నెక్స్ట్, హౌ ద ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద అరెస్ట్ ఆఫ్ అగైన్ ఎమాన్యుయల్ సాంగ్యోవాని అండ్ 38 అదర్ పీపుల్. వీళ్ళు అరెస్ట్ అవ్వడం వల్ల ఓకే ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్స్కి ఎలా బెనిఫిట్ అయింది? ఓకే, సో ఈ రిలేటెడ్ వర్డ్స్ వచ్చినప్పుడు అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్. సిక్స్త్, గివ్ ఎ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ఓకే, మనం మొత్తం ఒక ప్యాసేజ్ అంతా చదివితే కనుక మనకి ఈ ప్యాసేజ్కి ఏ టైటిల్ పెడితే కొంచెం సూటబుల్గా ఉంది. సో బేసిక్గా ఫాస్ట్గా స్కిమ్మింగ్ మెథడ్ చదువుకుని వచ్చినా సరే మనం ఏ టైటిల్ పెట్టగలమో ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, ఓకే, ఫ్రమ్ హియర్ ఆన్ synonyms and antonyms. So let's get back to the passage. There are many soft spots in the world. Sorry, it should be soft spots. There are many soft spots in the world. సాఫ్ట్ స్పాట్ అంటే మీనింగ్ ఏం రావచ్చు? సాఫ్ట్ స్పాట్ అంటే ఏదైనా స్ట్రాంగ్ లైకింగ్ ఉందనుకోండి, షీ హ్యాస్ సాఫ్ట్ స్పాట్ ఫర్ పప్పీస్ అంటే కనుక పప్పీస్ అంటే తనకి చాలా ఇష్టం, సాఫ్ట్ స్పాట్. లేదా ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. సాఫ్ట్ స్పాట్ అంటే కనుక ఒక వనరబుల్ పాయింట్, ఈజీగా అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వబడుతుంది, ఈజీగా డ్యామేజ్ అవ్వచ్చు. సో సాఫ్ట్ స్పాట్ ఇన్ ద డిఫెన్స్ సిస్టమ్ అంటే కనుక డిఫెన్స్ సిస్టంలో ఉన్నటువంటి ఒక వనరబుల్ పాయింట్, ఒక వీక్ పాయింట్. ఓకే, సో ఆ రెండు రకాలుగా రావచ్చు. ప్యాసేజ్ ప్రకారం ఎలా వస్తుందో చూడాలి. దెర్ ఆర్ మెనీ సాఫ్ట్ స్పాట్స్ ఇన్ ద వరల్డ్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హాంటెడ్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్. సో హాంటెడ్ బై అంటే కనుక ట్రబుల్డ్ బై. ఇఫ్ యు ఆర్ హాంటెడ్ బై సంథింగ్, దానివల్ల నువ్వు చాలా డిస్టర్బ్ ఫీల్ అవుతున్నావు. హాంటెడ్ బై ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, సో సాఫ్ట్ స్పాట్ అనేది ఏ మీనింగ్లో వస్తుంది? ఒక వీక్ పాయింట్గా. వరల్డ్లో చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి, అందులో కొన్ని ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్లో జరిగేటువంటి ట్రబుల్స్. ఓకే, troubles by organized crime. Some others are known to turn sometimes a blind eye to illicit money. illicit అంటే కనుక ఇల్లీగల్ మనీ, బ్లాక్ మనీ అలాంటి వాటికి, లేదంటే కరప్షన్లో జరిగే మనీ, అలాంటి వాటికి కొంతమంది ఏం చేస్తున్నారు, బ్లైండ్ ఐ అంటే అలాంటి వాళ్ళు సపోజ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు కనుక చూసి చూడడం వదిలేస్తారు కదా, దాన్ని టర్న్ ఏ బ్లైండ్ ఐ అన్న మీనింగ్లో వస్తుంది. అండ్ సర్టెన్ ఇండివిజువల్స్ ఆర్ క్యాపబుల్.
And certain individuals are capable of making huge fortunes by connecting the two dots on a map. Two dots అంటే two dots అంటున్నారు. ఏ two dots? పర్టికులర్ two dots అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ అందులోనే భాగంగా ఎవరైనా కనుక బ్లైండ్ అయితే చూపిస్తుంటే అంటే కరప్ట్ అఫీషియల్స్ ఉంటే కనుక వాళ్ళిద్దరిని యూజ్ చేసుకుని హ్యూజ్ ఫార్చ్యూన్ సంపాదించడం జరుగుతుంది. సో టూ డాట్స్ని కనెక్ట్ చేయడం అంటే వాళ్ళిద్దరిని కరెక్ట్గా ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుని హ్యూజ్ ఫార్చ్యూన్ సంపాదించడం జరుగుతుంది. బట్ ఆన్ ఏ సమ్మర్ ఆఫ్టర్నూన్ ఇన్ 2012 ద ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్స్ లిజనింగ్ టు ఏ టేప్డ్ కన్వర్సేషన్ బిట్వీన్ ఏ ఎండ్రాగెటా డాన్, ఓకే స్పేస్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఎ బ్రోకర్ కుడ్ నాట్ బిలీవ్ దేర్ ఇయర్స్. ఓకే, మనం వీళ్ళ ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఏంటని చెప్పి మనం ఒక క్వశ్చన్లో చూడడం జరిగింది కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ హియర్. బికాస్ ఎందుకు వాళ్ళంతా డిఫికల్ట్ ఫీల్ అయ్యారు? బికాస్ దీస్ పర్టికులర్ సాఫ్ట్ స్పాట్స్ వర్ అన్ఇమాజినబ్లీ డిస్టెంట్. మనం ఇమాజిన్ చేసిన దానికంటే చాలా దూరంగా ఉంది, అంటే మనం ఇమాజిన్ చేయలేము, అంత దారుణంగా ఉంది వీక్ పాయింట్స్. ఏంటవి? ఈవెన్ ఫర్ మెన్ యూస్ టు ఇన్వెస్టిగేటింగ్ క్రిమినల్స్ విత్ అన్ ఇంటర్నేషనల్ యాటిట్యూడ్. ఎలాంటి వాళ్ళకి ఆ సాఫ్ట్ స్పాట్స్ కూడా చాలా మనం ఇమాజిన్ చేయలేనంతలా ఉన్నాయని ఎవరికి అనిపిస్తుంది? ఇంటర్నేషనల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి క్రిమినల్స్ ఇన్వెస్టిగేట్ చేసి ఇటాలియన్ ఇన్వెస్టర్స్కి. ఓకే, యూస్ టూ తర్వాత V4 వచ్చింది. ఓకే, యూస్ టూ తర్వాత V4 వస్తుంది జనరల్గా. దీని గురించి మనకు ఒక క్వశ్చన్ ఉంది ఫర్దర్గా చూసుకుంటే. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్. జనరల్గా 2 తర్వాత V1 వస్తుంది ఎప్పుడు పర్పస్ గురించి కానీ ఫ్యూచర్ యాక్షన్ గురించి కానీ మాట్లాడినప్పుడు. కానీ హియర్ V4 వస్తుంది. We will talk about it. As far as investigators knew, Ndrangheta, pronounced Andrangheta, okay, the Calabrian version of Cosa Nostra, ranking in the last 20 years as the most powerful Italian crime syndicate. సిండికేట్ అంటే కనుక గ్రూప్స్గా ఫామ్ అవుతారు కదా, ఏదైనా ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ చేస్తే దాన్ని సిండికేట్ అంటాం. హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ కనెక్షన్స్ విత్ కెనడా అండ్ ఆస్ట్రేలియా బట్ నెవర్ వెంచర్డ్ ఇన్ టు ద ఫార్ ఈస్ట్. ఓకే, సో ఇన్వెస్టిగేటర్స్ తెలిసినంత వరకు ఓకే 20 years నుంచి చాలా మోస్ట్ పవర్ఫుల్ క్రైమ్ సిండికేట్ వీళ్ళు. ఎవరు? క్యాలిబ్రియన్ వర్షన్ ఆఫ్ కోసా నాస్ట్రా. అండ్ కెనడా అండ్ ఆస్ట్రేలియాలో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. బట్ నెవర్ వెంచర్డ్ ఇన్ టు ద ఫార్ ఈస్ట్ అంటే కనుక జనరల్గా ఆ పర్టికులర్ ప్లేస్కి ఇటాలీకి సంబంధించినంతవరకు చూసుకుంటే ఫార్ ఈస్ట్ అంటే కనుక ఇటు ఇండియా, ఏషియా అలాంటి వాటి గురించి రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి మాత్రం పరిమితం అయ్యారు, ఈస్ట్ ఫార్ ఈస్ట్కి అయితే వెళ్ళడం జరగలేదు. ఆర్ సో దే థాట్, లేదా అలా అనుకున్నారు అంతే. అంటే అది యాక్చువల్లీ ట్రూ కాదు, వాళ్ళు అలా అనుకున్నారు. ద ఫస్ట్ మ్యాన్ ఆన్ ద ఫోన్ గ్లూసెప్ పెన్సాబెన్ ఏకే అంటే కనుక ఆల్సో నోన్ యాజ్ ద పోప్. ఓకే, అగైన్ ఇది ఒక క్వశ్చన్ మనం చూసాం, వీ షుడ్ బి కేర్ఫుల్ హియర్. వాస్ నో స్ట్రేంజర్ టు ద డిటెక్టివ్స్ ఆఫ్ SCO. ఆ డిటెక్టివ్స్కి తను ఏమీ తెలియని పర్సన్ ఏం కాదు. ఏ స్పెషల్ స్క్వాడ్ ఆఫ్ ద ఇటాలియన్ పోలీస్ ఫోకస్డ్ డబుల్ ఎస్ ఉండొచ్చు, సింగిల్ ఎస్ ఉండొచ్చు, ఇట్స్ ద సేమ్, ఫోకస్డ్ ఆన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. Born in 1968 in Montebello Jonico, a tiny village in Italy's southern region of Calabria, and a Ndrangheta stronghold. Stronghold అంటే కనుక తను ఒక తనకు ఉన్నటువంటి స్ట్రాంగ్ పాయింట్, తన అండర్లో చాలా ప్లేసెస్ ఉన్నాయనుకోండి, ఆ ప్లేస్ వచ్చేసి తన స్ట్రాంగ్ హోల్డ్. పెన్సాబెన్ స్టార్టెడ్ హిస్ క్రిమినల్ కెరీర్. ఓకే, పెన్సాబెన్ తన క్రిమినల్ కెరీర్ ఎలా స్టార్ట్ చేశాడని అడగడం జరిగింది. ఇన్ ద ఎర్లీ 1980 బై జాయినింగ్ ద మర్టిస్. ఓకే, ఏ రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, మర్టిస్ అనేది ఒక రెస్పెక్టెడ్ ఫ్యామిలీ, ఇన్వాల్వ్డ్ ఇన్ ద సో కాల్డ్ సెకండ్ ఎండ్రాగేటా వార్, ఏ బ్లడీ ఫ్యూడ్ అంటే కనుక చాలా లాంగ్ టైం, ఇద్దరు కానీ రెండు ఆర్గనైజేషన్స్ మధ్యలో కానీ గొడవలు జరిగితే ప్రొలాంగ్ టైం అయితే అది ఫ్యూడ్ అంటాం. ఇన్ విచ్ ఆల్మోస్ట్ 500 people were killed between 1985 and 1991. ఓకే, in 1988, Pensabene moved north and settled in Brianza, the region surrounding Milan and one of Italy's wealthiest areas. Okay, but as every investigator working on Calabrian syndicates might confirm, ఆ Calabrian syndicate గురించి వర్క్ చేస్తే ప్రతి ఒక్క ఇన్వెస్టిగేటర్ ఏమని చెప్తారు ఖచ్చితంగా, ఇట్ సీమ్స్ యూ కెనాట్ టీచ్ ఎ న్యూ ట్రిక్ టు అన్ ఓల్డ్ ఎండ్రాగేటా మాబ్స్టర్. ఎండ్రాగేటాకి సంబంధించిన పర్సన్కి మన కొత్త ట్రిక్స్ ఏమీ నేర్పించేవేమి ఉండవు. ద పోప్ అంటే ఆ పర్సన్, పెన్సాబెన్ అనే పర్సన్ టర్న్ ఇంటూ ఏ ప్రొఫెషనల్ ఆఫ్ ఎక్స్టార్షన్, డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ మనీ లాండరింగ్ అంటే కనుక బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ఆ ప్రాసెస్ అని జనరల్గా దాన్ని లాండర్ అని అంటాం.
ఆఫ్టర్ ద స్పేట్ ఆఫ్ అరెస్ట్ నోన్ యాజ్, స్పేట్ అంటే కనుక సిరీస్ ఆఫ్ అరెస్ట్, చాలా వరుసగా అరెస్ట్ జరిగిన తర్వాత నోన్ యాజ్ అరెస్ట్లు అన్నింటినీ ఏమని రిఫర్ చేయడం జరిగింది, ఒపేరాజియోన్ క్రిమిన్ ఇన్ఫినిటో. ఓకే, దీస్ ఆర్ ఆల్ స్పానిష్ వర్డ్స్. In 2010, he was eventually crowned boss of one of northern Italy's most notorious organizations. Notorious అంటే కనుక ఇన్ఫేమస్, ఫేమస్ పర్సన్ అంటే కనుక చాలా పాజిటివ్ వేలో, ఇన్ఫేమస్ అంటే కనుక తను కూడా ఫేమసే కాకపోతే నెగిటివ్ వేలో ఫేమస్. ఓకే, ఇన్ఫేమస్ డాన్, సో ఫేమసే కానీ నెగిటివ్ వేలో ఆర్గనైజేషన్స్. ద సెకండ్ వాయిస్ ఆన్ ద ఫోన్ వాస్ అన్ ఇటాలియన్ స్విస్ బ్రోకర్ నేమ్డ్ ఎమాన్యుయల్ శాంగియోవాని. ఓకే, ఈ నేమ్ కూడా చూడడం జరిగింది మనం క్వశ్చన్లో, దీనికి రిలేటెడ్ అడగడం జరిగింది. వీ షుడ్ బి కేర్ఫుల్. యాజ్ ఇన్వెస్టిగేటర్ లిజన్డ్ ఇన్ హీ సెడ్, ఓకే, పెన్స్ బెన్ లేదా ద పోప్ తనతో మాట్లాడడం ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్స్ విన్నారు. సో దీని గురించి క్వశ్చన్ అడిగారు కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ హియర్. దిస్ కంపెనీ ఈజ్ గుడ్, ఇట్ గ్యారంటీస్ ఏ డబుల్ షీల్డింగ్. ఫస్ట్ స్టెప్ ఈస్ ఏదో కంపెనీ గురించి చెప్తున్నాడు. ఓకే, ఈస్ ఏ ట్రస్ట్ కంపెనీ ఇన్ మాల్టా. సెకండ్ స్టెప్ ఈస్ ఏ హాంకాంగ్ కంపెనీ, సో ఇట్స్ వర్చువల్లీ అన్రీచబుల్ ఫర్ అథారిటీస్. సో హాంకాంగ్ అనేది ఈస్టర్న్ కదా, ఫార్ ఈస్ట్, అట్లీస్ట్ అక్కడికైతే వెళ్ళలేదు అని అనుకున్నారు కానీ యాక్చువల్లీ హాంకాంగ్ వరకు కూడా ఆలోచించడం జరుగుతుంది, అక్కడ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్స్ వర్చువల్లీ అన్రీచబుల్ ఫర్ అథారిటీస్, అందుకనే వాళ్ళు అలా ప్లాన్ చేస్తున్నారు, బికాస్ ఇట్ ఈస్ అన్రీచబుల్, అథారిటీస్ అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి. ద అడ్మినిస్ట్రేటర్ ఈస్ ఏ హాంకాంగ్ ఈస్ ఆర్కిటెక్ట్. హౌ డు ఐ డూ దిస్ ఫ్రమ్ ఇటలీ? Pensbens replied, you need an attorney, someone you can trust, or you can reach an agreement and make the guy come here, but it's too expensive, we have to do this in Malta. ఓకే, ఆ ప్రాసెస్ అంతా ఒకవేళ చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది యూరోప్ అది వస్తే కనుక, సో అందుకని మాల్టాలో ఇదంతా పెట్టుకుందామని అనుకున్నారు. ఓకే, ఆ ప్రాసెస్ అంతా మాల్టాలో చేయడం బెటర్ అని అనుకున్నారు. ఓకే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ వెన్ ద పోప్ అండ్ 38 అదర్ పీపుల్ వర్ అరెస్టెడ్. ఓకే, సో 38 అదర్ పీపుల్ అని చెప్పి ఈ వర్డ్ చూడడం జరిగింది. వెన్ ద పోప్, ద ఇమాన్యుయల్ శాంగియోవాని అండ్ 38 పీపుల్ వర్ అరెస్టెడ్ ఇన్ 2014, ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్ ఏం చేశారు, సీజ్డ్ గూడ్స్, అపార్ట్మెంట్స్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ 39 కంపెనీస్ వర్త్ డజన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ యూరోస్ ఫ్రమ్ ఎ టైనీ ఆఫీస్ ఇన్ బ్రియాన్జా విత్ నో విండోస్ అండ్ నో టాయిలెట్స్, డబ్డ్ ఇల్ టు గ్యూరియో. డబ్డ్ అంటే కనుక అలా పిలవబడేవాడు, ఇల్ టు గ్యూరియో అని, లేదంటే ఆ టైనీ ఆఫీస్ని ఇల్టు గురియో అని పిలవబడేది. ద షాక్ అంటే కనుక ఒక స్ట్రాంగ్గా బిల్డ్ చేసినటువంటి, ఒక రఫ్గా బిల్డ్ చేసినటువంటి క్యాబిన్ లేదా చిన్న హట్ని షాక్ అంటాం అనమాట. సో స్పానిష్లో మేబీ ఇల్టు గురియో అనేవాళ్ళు ఆ ప్లేస్ని. పెన్సబీన్ అండ్ హిస్ ఆర్గనైజేషన్ వర్ ఏబుల్ టు లాండర్. ఓకే, లాండర్ బ్లాక్ మనీని వైట్ మనీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ చేసేవాళ్ళు. సెవరల్ మిలియన్ యూరోస్ ఫర్ దర్ Calabrian cousins. Okay, working as the financial arm of the southern clans deeply involved in cocaine trafficking. Okay, the investigators never managed to fully identify the Hong Kongese architect, but his shell company was not the only clue. Shell company అంటే కనుక జస్ట్ ఒక పేరు కోసం పెట్టినటువంటి కంపెనీ ఇవన్నీ రన్ చేయడానికి. Not the only clue pointing to a connection between Pensabene and the Far East. Almost 100% of the clients requesting Pensabene services were Calabrian gangs, but a certain invoice attracted the detectives. Invoice అంటే కనుక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కొనబడ్డం లేదా అమ్మబడ్డం జరిగినప్పుడు మనం ఇన్వాయిస్ రాసుకుంటాం కదా, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, అది డిటెక్టివ్స్ అటెన్షన్ని అట్రాక్ట్ చేసింది. ఏ చైనీస్ కంపెనీ నేమ్డ్ ఫెన్గ్రూన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఓకే, ఇట్ వాస్ కనెక్టెడ్ టు పెన్సబీన్ షేడీ వెబ్ త్రూ. షేడీ అంటే కనుక డౌట్ఫుల్, జనరల్గా షాడోలో ఉన్నటువంటి, నీడలో ఉన్నటువంటి, జనరల్గా అలాంటి బ్యాడ్ యాక్ట్స్ అన్నీ కూడా అలాంటి వాటిలోనే చేస్తారు కదా, షాడోలోనే చేస్తారు కదా, అందుకని షేడీ వెబ్ అంటే కనుక ఒక సస్పిషియస్ వెబ్ త్రూ సెవరల్ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఫర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ యూరోస్. The key figure in this deal was Giuseppe Vinciguerra, a 40-something Sicilian who connected the Calabrian monsters with businessmen looking for a safe way to clean their money and provided Pensabene and his partners with many firearms at his disposal after some formal deals. ఓకే, ఆ పర్సన్ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఏం చేశారు, జనరల్గా కెలాబ్రియన్ మాబ్స్టర్స్ని బిజినెస్ మ్యాన్తో కలిపే పని లేదా వాళ్ళ ఫైర్ ఆర్మ్స్ సప్లై చేయడం కానీ ఇవన్నీ తను చేయడం జరిగింది. ఇన్ 2012, according to the SCO, the Pensabene Vinciguerra joint venture was worth 8.2 million euros. Okay, and the Sicilian had already accomplished అంటే కనుక
సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడాన్ని అకాంప్లిష్ అంటారు. నాట్ జస్ట్ కంప్లీట్, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే కనుక అకాంప్లిష్డ్ ఏ ప్లాన్ టు డైవర్సిఫై దేర్ బిజినెస్ టార్గెటింగ్ న్యూ మార్కెట్స్ అండ్ బ్రాండ్ న్యూ కస్టమర్స్, ద చైనీస్. Vinciguerra had been a person of interest since the end of Opera Zion Crimen Infinito, and his different mobile phones were trapped, regardless of his efforts to switch from one telephone to another on a weekly basis. Okay, in December 2011, SCO detectives listened to 6 conversations between Vinciguerra and a Chinese national dubbed Michael. Okay, so ఇదంతా కూడా వాట్ కైండ్ ఆఫ్ ప్యాసేజ్ ఈస్ దిస్? ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానిలాగా ఉంది. ఓకే, దిస్ ఈస్ అన్ ఇన్ఫర్మేటివ్ ప్యాసేజ్. సో మనకి క్లియర్గా అసలు ఏం జరిగింది ఏంటని క్లియర్గా మనకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ రఫ్గా మనం దేని గురించి చదివాం, సమ్ క్రిమినల్ మెథడాలజీ ఎలా ఉంది ఏంటనేది చూడడం జరిగింది. మనం క్వశ్చన్స్లో కీవర్డ్స్ చూసాం కాబట్టి దాని రిలేటెడ్ పాయింట్స్ అంటే మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూసాం. ఓకే, మనకి కొంచెం గుర్తున్నాయి కదా మనం చూసిన పాయింట్స్ ఏంటి. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. వీ డోంట్ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ ప్యాసేజ్ 100%. ఓకే, వై ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ ద ఇన్వెస్టిగేటర్స్ టు బిలీవ్ ద కన్వర్సేషన్ బిట్వీన్ ఎండ్రాగేటర్ డాన్ అండ్ ద బ్రోకర్. ఓకే, మనం ప్యాసేజ్లో చదివినప్పుడు దీనికి రిలేటెడ్ మనం ఏమని చూసాం, వాళ్ళు నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఆ సాఫ్ట్ స్పాట్ అనేది ఎంత అన్ఇమాజినబుల్లీ చాలా దూరంగా ఉంది, ఇమాజిన్ చేయలేనంతలా ఉందని చూడడం జరిగింది. అందుకని వాళ్ళకి నమ్మడం కష్టమైంది. So, because the soft spot mentioned in the conversation between the Don and the broker was haunted and daunting, chala troubled ga unda. Because the soft spot mentioned in the conversation between the Don and the broker was hub of all the organized crimes. Because the soft spot mentioned in the conversation between the Don and the broker was unexpectedly far away. Exact ga koncham unexpectedly, unimaginably, మన ప్యాసేజ్ చూసిన ఏముంది, unimaginably distant అని ఇచ్చారు. కొంచెం సిమిలర్ మీనింగ్లో అలా వచ్చింది కాబట్టి ఓన్లీ 3 is the right one. ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ఫాల్స్? ఏ స్టేట్మెంట్ ఫాల్స్గా ఉంది, ఏ స్టేట్మెంట్ యాజ్ పర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఫాల్స్ ఉందో చూడాలి. ద ఇటాలియన్ ఇన్వెస్టిగేటర్స్ సీజ్డ్ గూడ్స్, అపార్ట్మెంట్స్, బ్యాంక్ అకౌంట్స్ అండ్ 39 కంపెనీస్ వర్త్ dozens of millions of euros in 2014 after the arrest of, yes, ఇది మనం చూడడం జరిగింది ప్యాసేజ్లో. ఓకే, Pensbane was born in a tiny village of Italy's northern region of Calabria, which was a Ndrangheta stronghold. ఓకే, Ndrangheta strongholdగా చెప్పడం జరిగింది కానీ యాక్చువల్లీ ఇటలీస్ అది సదరన్ రీజియన్గా చెప్పడం జరిగింది ప్యాసేజ్లో. ఓకే, సో కొంతమంది నార్దర్న్ సదరన్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అలాంటప్పుడు మనం చూడొచ్చు ప్యాసేజ్, లేదా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. గుర్తుంటే వెల్ అండ్ గుడ్, బట్ ఇలాంటి కొన్ని చిన్న మైన్యూట్ ఇలాంటి వాటిలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు ద ప్యాసేజ్, బట్ గుర్తుంటే బెటర్. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. Vinciguerra was the key person who connected Calabrian mobsters with the right. ఇది కూడా చెప్పడం జరిగింది మనకి. Pensbane and Emanuele Sangiovanni were the part of northern Italy's, right, నార్దర్న్ రీజియన్కి సంబంధించిన వాళ్ళే కదా వీళ్ళు, మోస్ట్ నోటోరియస్ ఆర్గనైజేషన్. ఫైన్. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, హౌ ద పోప్ స్టార్టెడ్ హిస్ క్రిమినల్ కెరియర్ ఇన్ ఇటలీ. ఎలా స్టార్ట్ చేశారు? బై జాయినింగ్ ఇన్ ఇమర్టీస్ అని చూసాం కదా మన ప్యాసేజ్లో. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. బై జాయినింగ్ ద ఇమర్టీస్, అదొక రెస్పెక్టెడ్ ఫ్యామిలీగా మనం చూడడం జరిగింది ప్యాసేజ్లో. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద కన్వర్సేషన్ బిట్వీన్ గ్లూసెప్ పెన్స్బేన్ అండ్ ఎమాన్యుయల్ సాంగియోవాని. వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్సేషన్ బట్టి మనకి ఏమర్థమవుతుంది? దట్ బోత్ ఆఫ్ దెమ్ వర్ ద పార్ట్ ఆఫ్ నార్దర్న్ ఇటలీస్ మోస్ట్ నోటోరియస్ ఆర్గనైజేషన్, రైట్. వాళ్ళిద్దరు కూడా నార్దర్న్ ఇటలీకి సంబంధించిన నోటోరియస్ ఆర్గనైజేషన్కి పార్ట్. దట్ బోత్ ఆఫ్ దెమ్ వర్ గుడ్ ఇన్ డబుల్ షీల్డింగ్లో ఇద్దరు గుడ్ అని చెప్పడం జరిగిందా? నో. దే ఆర్ ప్లానింగ్ టు రీచ్ అన్ అగ్రిమెంట్. గెస్ వాళ్ళు ఒక అగ్రిమెంట్ రీచ్ అవ్వడం కోసం ఒక ప్లాన్ చేసుకుంటున్నారు, అది మనకు అర్థమవుతుంది ఇచ్చిన ప్యాసేజ్లో. సో ఆన్సర్ విల్ బి బోత్ ఏ అండ్ సి. ఓకే, how the Italian investigators benefited from the arrest of Emanuele Sangiovanni and 38 other people. ఎలా బెనిఫిట్ అయ్యారు? Their arrest led to the disclosure of large amount of wealth accumulated in different parts of the world. చాలా అమౌంట్ వాళ్ళకి డిస్క్లోజ్ చేయడానికి ఛాన్స్ దొరికింది, రైట్. ఇట్ గేవ్ ఏ హిట్ అబౌట్ ద లార్జ్ నెట్వర్క్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, ఈస్ట్ ఏషియాలో కానీ ఎక్కడైనా కానీ ఎంతవరకు వీళ్ళ నెట్వర్క్ ఉందో తెలియడం జరిగింది, రైట్. ఇట్ షోడ్ ద గ్రోత్ ఆఫ్ దేర్ ఆపరేషన్ ఫ్రమ్ ఎ టైనీ ఆఫీస్ టు డిఫరెంట్ కంట్రీస్.
ఒక చిన్న ఆఫీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్కి ఎలా వెళ్ళారు, ఆ గ్రోత్ అనేది వాళ్ళకి కనిపించడంలో ఎలా జరిగింది అనేది తెలుసుకోవడంలో హెల్ప్ అయింది. ఇట్ హెల్ప్డ్ ద అథారిటీస్ టు నో అబౌట్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ కొకైన్ ట్రాఫికింగ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్న విషయం అథారిటీస్కి తెలియడం జరిగింది యాజ్ పర్ ద ప్యాసేజ్. సో ఆన్సర్ విల్ బి ఆల్ ఆఫ్ దీస్. ఇవన్నీ కూడా మనకి ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. ఓకే, గివ్ ఎ సూటబుల్ టైటిల్ ఫర్ ద ప్యాసేజ్. ఓకే, టైటిల్కి ప్యాసేజ్కి ఏమైనా టైటిల్ ఇద్దాం. హౌ ద కెలాబ్రియన్ మాఫియా డిస్కవర్డ్ హాంకాంగ్ని ఎలా డిస్కవర్ చేసుకున్నారు కెలాబ్రియన్ మాఫియా అని టైటిల్ ఇద్దామా. స్మగ్లింగ్ అవే హాంకాంగ్ స్టాండ్స్ ఫర్ పీస్. హాంకాంగ్ పీస్ని మనం తీసేస్తున్నామా. సో హాంకాంగ్ మీదే మొత్తం అంతా సెంటర్ చేస్తూ చెప్పుకుంటే కనుక దాని పీస్ని డిస్టర్బ్ చేసే విధంగా చెప్పుకుంటే ఆ రకంగా టైటిల్ వచ్చేది. సో దట్స్ నాట్ ట్రూ. అన్లైక్లీ పార్ట్నర్స్. ఓకే, వీళ్ళిద్దరూ అన్లైక్లీ పార్ట్నర్సా అంటే ఫేవరబుల్ పార్ట్నర్స్ కాదా, వాళ్ళిద్దరూ ఒకరికొకరికి ఎనిమిలా బిహేవ్ చేశారా, లేదు. హాంకాంగ్స్ ఇవాల్వింగ్ ఎకనామిక్ స్టేట్ క్రాఫ్ట్ ఎకనామీ దాని గురించి ఏం మాట్లాడడం జరగలేదు. ఒపెరియోస్ క్రిమిన్ ఇన్ఫినిటో. ఓకే, ఒక ఆపరేషన్ ఏమని అంటామో ఇలా అన్నాం, కానీ టైటిల్ చూసుకుంటే కనుక ఇది చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ క్లియర్ ఆన్సర్. ఓకే, చూస్ ద వర్డ్ మోస్ట్ సిమిలర్ సినానిమ్ ఏంటో చెప్పాలి. హాంటెడ్ ప్లేస్ అంటే కనుక అక్కడ కొంచెం గోస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు హాంటెడ్ ప్లేస్ అంటాం. లేదా ఇఫ్ యు ఆర్ హాంటెడ్ బై సంథింగ్ అయితే కనుక ఆ ఒక విషయం వల్ల నువ్వు బాగా ట్రబుల్ అవుతుంటే కనుక దాన్ని హాంటెడ్ అని అలా కూడా అంటాం. సో ఎనర్జైజ్డ్, టార్మెంటెడ్ అంటే కనుక టార్చర్ పెట్టడం జరిగిందా. ట్రబుల్డ్, సో దిస్ ఈస్ అవర్ క్లియర్ ఆన్సర్. ఇన్ఫాచ్యుయేటెడ్ అంటే కనుక అట్రాక్ట్ అవ్వబడితే ఇన్ఫాచ్యుయేటెడ్. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. అగైన్ మోస్ట్ సిమిలర్ సినానిమ్ ఫోకస్డ్ అంటే కనుక మీనింగ్ ఏమైనా వస్తుంది, చాలా ఆ విషయంలో ఆ పర్టికులర్ దాంట్లో కాన్సన్ట్రేట్ చేశారన్న మీనింగ్ వస్తుంది. స్ట్రెస్, డిస్పర్స్డ్, ఇమాజిన్డ్, కాన్సన్ట్రేటెడ్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. స్కాటర్డ్ అన్న డిస్పర్డ్ అన్న ఆల్మోస్ట్ సిమిలర్ మీనింగ్. ఓకే, చూస్ ద వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ ఇస్ మోస్ట్ ఆపోజిట్. ఓకే, యాంటోనిమ్ ఏంటని చూడాలి. లాండర్ అనేది వర్బ్గా వాడడం జరిగింది. ఓకే, లాండర్ అనేది వర్బ్, అంటే లాండర్ చేయడం అంటే ఏమొస్తుంది, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం. అదొక పాజిటివ్ వర్డా నెగిటివ్ వర్డా, నెగిటివ్ వర్డ్. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఎలా ఉండాలి, వర్బ్ అయి ఉండాలి అండ్ పాజిటివ్ వర్డ్ అయి ఉండాలి, ఆపోజిట్ అంటున్నారు కాబట్టి. ఫస్ట్ అప్ స్కేల్ అనేది ఇట్స్ ఎ వర్బ్. అప్ స్కేల్ చేయడం అంటే దేని క్వాలిటీ అయినా కనుక ఇంప్రూవ్ చేస్తే, పెంచితే దాన్ని అప్ స్కేల్ చేయడం అంటాం. సో పాజిటివ్ అండ్ వర్బ్, ఫైన్. రిడ్జీ జనరల్గా లాస్ట్లో వై అని ఉంటే కనుక జనరల్గా వై అని ఉంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది, మీనింగ్ వచ్చేసి లైక్ అవుతుంది. ఓకే, విండీ అన్నాం అనుకోండి, బయట ఎలా ఉందంటే విండీగా ఉంది, అంటే విండ్ లైక్, చాలా గట్టిగా విండ్స్ వస్తుంటే కనుక విండీ అని అంటాం అనమాట. సో లాస్ట్లో వై ఉంటే కనుక జనరల్గా అది యాడ్జెక్టివ్ అవుతుంది, సఫిక్స్. సో రిడ్జీ, మారుతి రిడ్జ్ అని చూసాం కదా, రిడ్జ్ అని ఎందుకు పెట్టేదానికి పేరు, ఒక లగ్జరీ ఐటమ్ని జనరల్గా రిడ్జ్ అంటాం. సో రిడ్జీ అంటే కనుక లగ్జరియస్ ఐటమ్. సో ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. మనకు కావాల్సిన వర్బ్ అండ్ పాజిటివ్ వర్డ్. సో బీ కెన్ బి ఎలిమినేటెడ్. అప్రూవ్ పాజిటివ్, వర్బ్. స్టీప్ అంటే కనుక యాడ్జెక్టివ్, నౌన్ కానీ యాడ్జెక్టివ్ కానీ అవుతుంది. స్టీప్ స్లోప్ అంటాం, అంటే చాలా స్టీప్గా ఉన్నటువంటి స్టీప్ స్లోప్ అని అంటాం కదా, దాన్ని యాడ్జెక్టివ్ ఫామ్లో వాడడం జరుగుతుంది. నౌన్ పరంగా చూసుకుంటే కనుక ఒక స్టీప్ మౌంటైన్, చాలా స్టీప్గా ఉన్నటువంటి మౌంటైన్ని జనరల్గా అక్కడ నౌన్గా వాడడం జరుగుతుంది. సో అగైన్ దిస్ కెన్ బి ఎలిమినేటెడ్ బికాస్ వీ నీడ్ ఎ వర్బ్ విచ్ ఇస్ పాజిటివ్. స్వాంక్ అనేది వర్బ్. ఎవరు వెల్త్ అయినా కనుక చూపిస్తూ ఉంటే కనుక దాన్ని స్వాంక్ చేయడం అంటాం. స్వాంక్, V2 స్వాంక్డ్, V3 స్వాంక్డ్. సో లాండర్కి ఆపోజిట్ ఏమొస్తుంది, ఇచ్చిన మీనింగ్స్ బట్టి చూసుకుంటే లాండర్ అంటే ఒక నెగిటివ్ వర్డ్, వర్బ్. అప్రూవ్ చేయడం, ఓకే, లాండర్ అనేది నెగిటివ్ వర్డ్, కొంచెం సిమిలర్గా ఆపోజిట్ పరంగా చూసుకుంటే కనుక అప్రూవ్ అనేది కొంచెం కంపేర్ టు అదర్ వర్డ్స్ దగ్గరగా ఉంది కాబట్టి ఆపోజిట్ యాంటోనిమ్గా అప్రూవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ అకాంప్లిష్డ్ అనేది వర్బ్ ఫామ్లోనే వస్తుంది, V3 లేదా V2 లేదా యాడ్జెక్టివ్గానే వస్తుంది. చాలా వరకు V2గా వచ్చే వర్బ్స్ని యాడ్జెక్టివ్గా కూడా వాడడం జరుగుతుంది. అకాంప్లిష్డ్ అంటే కనుక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం వర్బ్గా వాడినప్పుడు. అదే యాడ్జెక్టివ్గా వాడితే కనుక మీనింగ్ ఏమొస్తుంది, అకాంప్లిష్డ్ అంటే అకాంప్లిష్డ్ పర్సన్ అన్నాం అనుకోండి, మీనింగ్ ఏమొస్తుంది, చాలా స్కిల్ఫుల్ పర్సన్, చాలా స్కిల్ ఉన్నటువంటి పర్సన్, స్కిల్డ్ పర్సన్. ఫైన్, అగైన్ అక్కడ స్కిల్డ్ అనే V2 ఫామ్ యాడ్జెక్టివ్ యాక్ట్ చేస్తుంది బికాస్ ఇట్ కమ్స్ బిఫోర్ ఏ నౌన్. అకాంప్లిష్డ్ పర్సన్ అనే నౌన్ ముందు అకాంప్లిష్డ్ V2 ఫామ్ పెట్టినప్పుడు అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. అందువల్ల అకాంప్లిష్డ్ అనేది వర్బ్ గానే వస్తుంది, యాడ్జెక్టివ్ గానే వస్తుంది. ఆపోజిట్ అకాంప్లిష్డ్ అనేది పాజిటివ్ వర్డ్. మనకు కావాల్సిన ఆపోజిట్ ఏమై ఉండొచ్చు, వర్బ్ నెగిటివ్ ఆర్ యాడ్జెక్టివ్ నెగిటివ్. ఇన్కాంపిటెంట్
నెగిటివ్ వర్డ్, నెగిటివ్ అండ్ ఇన్కాంపిటెంట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. అటైన్డ్ V2 పాజిటివ్, కన్క్లూడెడ్ కన్క్లూడ్ చేయడం, గెయిన్డ్ పాజిటివ్, స్కోర్డ్ పాజిటివ్. సో వీ కెన్ ఎలిమినేట్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆప్షన్స్. యూఆర్ ఓన్లీ లెఫ్ట్ విత్ ఇన్కంపిటెంట్, కన్క్లూడెడ్. ఇన్కంపిటెంట్ అనేది యాడ్జెక్టివ్ కాబట్టి అకంప్లిష్డ్ అంటే బాగా స్కిల్ఫుల్ పర్సన్, ఇన్కాంపిటెంట్ అంటే స్కిల్ లేనటువంటి పర్సన్ కాబట్టి అవర్ యాంటోనిమ్ విల్ బి ఆప్షన్ ఏ. ఓకే, improve the underlined parts of the sentences if needed. Fine. Thousands of buildings had either collapsed or damaged in the earthquake. So what is the error here? Thousands of buildings అనేవి had collapsed. had plus V3 ఎప్పుడు వస్తుంది? జనరల్గా యాక్టివ్ వాయిస్లో నార్మల్ టెన్స్ స్ట్రక్చర్ ప్రెజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ అయితే కనుక had plus V3 వస్తుంది. ఫైన్. బిల్డింగ్స్ అనేవి వాటంతటా అవే కొలాప్స్ అవుతాయి. ఓకే, అక్కడ మనకి హ్యాడ్ ప్లస్ V3 ఫైన్. బట్ డ్యామేజ్ అవ్వడం అనేది బిల్డింగ్స్ వాటంతటా అవి డ్యామేజ్ అవ్వవు కదా, డ్యామేజ్ చేయబడుతున్నాయి ఎర్త్క్వేక్లో. ఓకే, సో అందుకని అక్కడ అగైన్ థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ చూసుకుంటే డ్యామేజ్ పరంగా చూసుకుంటే అక్కడ అవి నాన్ డూవర్ అవుతాయి, పని చేయబడేవి. సో ప్యాసివ్ వాయిస్ వాడాలి. ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా వాడతాం? హ్యాడ్ బీన్ ప్లస్ V3. సో డ్యామేజ్కి ముందు ఖచ్చితంగా బీన్ ఉండాలి. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆర్ బీన్ డ్యామేజ్డ్. ఫైన్. థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్స్ కొలాప్స్డ్ అన్నప్పుడు కొలాప్స్ అయ్యే అవుతాయి కాబట్టి అక్కడ యాక్టివ్ వాయిస్ వస్తుంది, బికాస్ బిల్డింగ్స్ ఆర్ ద డూవర్ దేర్. అండ్ డ్యామేజ్ విషయానికి వచ్చేసరికి అవ్వబడతాయి కాబట్టి అక్కడ బిల్డింగ్స్ అగైన్ నాన్ డూవర్ అవుతుంది. అందువల్ల ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ పాస్ట్ టెన్స్ చూసుకుంటే కనుక పాస్ట్ పర్ఫెక్ట్ చూసుకుంటే కనుక హ్యాడ్ బీన్ వస్తుంది. ఫైన్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. Try to ask him why does he repeat the same mistake each time. Okay, why, how ఇవన్నీ కూడా వాట్ ఇవన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్. క్వశ్చన్ వర్డ్ వచ్చినప్పుడు లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక అప్పుడు స్ట్రక్చర్ జనరల్గా క్వశ్చన్ వర్డ్. ఆక్సిలరీ వర్బ్, ఆక్సిలరీ వర్బ్ అంటే కనుక యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్. లేదా మామూలు వర్బ్. మెయిన్ వర్బ్ అంటే కనుక యాక్షన్ వర్బ్స్, టాక్, వాక్ ఇవన్నీ కూడా వర్బ్స్, మామూలు మెయిన్ వర్బ్స్. ఆక్సిలరీ వర్బ్స్ అంటే కనుక యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్స్. తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక స్ట్రక్చర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఉంటుంది, తర్వాత ఆక్సిలరీ వర్బ్ ఆర్ వర్బ్ మనం ఏగా రిఫర్ చేద్దాం, తర్వాత నౌన్ కానీ ప్రొనౌన్ కానీ మనం ఎన్గా రిఫర్ చేద్దాం. సో స్ట్రక్చర్ ఏముంటుందంటే కనుక QAN స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వై డిడ్ యూ కమ్ అలా అన్నప్పుడు మనం క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. స్ట్రక్చర్ చూడండి, క్వశ్చన్ వర్డ్, డిడ్ అనేది ఆక్సిలరీ వర్బ్, యూ అనేది ప్రొనౌన్. ఓకే, నౌన్ ఆర్ ప్రొనౌన్ జనరల్గా ఎంత రిఫర్ చేద్దాం స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఆ స్ట్రక్చర్ ఎలా వచ్చింది? QAN స్ట్రక్చర్. ఓకే, అదే క్వశ్చన్ వర్డ్ స్టార్టింగ్లో ఉండి లాస్ట్లో కనుక ఫుల్ స్టాప్ ఆర్ ఎక్స్క్లమేటరీ ఉంటే స్ట్రక్చర్ ఏముంటుంది? QNA స్ట్రక్చర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యూ డూ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, వాట్ యూ డూ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్ అన్నప్పుడు లాస్ట్లో ఏమొస్తుంది? ఫుల్ స్టాప్ వస్తుంది, నాట్ క్వశ్చన్ మార్క్. సో స్ట్రక్చర్ చూడండి, క్వశ్చన్ వర్డ్ యూ అనేది ప్రొనౌన్, సో నౌన్ ఆర్ ప్రొనౌన్ ఎన్గా రిఫర్ చేస్తున్నాం. డూ అనేది ఆక్సిలరీ వర్బ్, QNA స్ట్రక్చర్. ఓకే, సో క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో కనుక ఫుల్ స్టాప్ ఆర్ ఎక్స్క్లమేటరీ ఉంటే కనుక ఆ స్ట్రక్చర్ ఏముండాలి? QNA క్వశ్చన్ వర్డ్, నౌన్ ఆర్ ప్రొనౌన్, ఆక్సిలరీ వర్బ్ ఆర్ మెయిన్ వర్బ్. అదే క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో కనుక క్వశ్చన్ మార్క్ ఉంటే స్ట్రక్చర్ ఏముంటుంది? QAN స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో దాని పరంగా చూడండి, క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయింది, లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి స్ట్రక్చర్ ఏముండాలి మనకి? QNA ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? డస్ అనేది ఆక్సిలరీ వర్బ్, హీ అనేది ప్రొనౌన్, సో ఎన్గా చెప్తాం. QAN స్ట్రక్చర్ ఉంది. QAN ఎప్పుడు వస్తుంది? క్వశ్చన్ మార్క్ ఉంటే వస్తుంది. బట్ హియర్ క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి ఏముండాలి? QNA స్ట్రక్చర్ ఉండాలి. సో ఎలా ఉండొచ్చు? వై హీ డస్ అని ఉండాలి, లేదా ఏదైనా వర్బ్ ఉండాలి. QNA ఎనీ వర్బ్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో అందుకని ఇది రాంగ్ అవుతుంది. కరెక్ట్ ప్యాటర్న్ ఏమొస్తుంది? వై హీ రిపీట్ రావచ్చా? హీ అనేది సింగులర్ సబ్జెక్ట్, రిపీట్ అనేది ప్లూరల్ వర్బ్, లాస్ట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే వర్బ్కి అది సింగులర్ అవుతుంది. రైట్, వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉంటే సింగులర్ అవుతుంది. రిపీట్ అనేది ప్లూరల్ అవుతుంది. సో ఇది ఎనీవే రాంగ్. డస్ హీ రిపీట్స్, అగైన్ డస్ హీ రిపీట్స్ అనేది కూడా రాంగ్ అవుతుంది.
he repeats. Why he repeats the same mistake each time? So option C కరెక్ట్గా ఉంది. దట్ విల్ బి అవర్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ మార్క్ ఉంటే కనుక స్ట్రక్చర్ QAN ఉంటుంది. ఫుల్ స్టాప్ కానీ ఎక్స్క్లమేటరీ కానీ ఉన్నప్పుడు క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయితే QNA స్ట్రక్చర్ ఉంటుంది. ఎన్ అంటే నౌన్ కానీ ప్రొనౌన్ కానీ, ఏ అంటే ఆక్సిలరీ వర్బ్ కానీ నార్మల్ వర్బ్ కానీ. ఓకే, ద డేజల్స్ సూన్ గాట్ యూస్ టు లివ్ ఇన్ ద కంట్రీ. ఓకే, యూస్ టు తర్వాత జనరల్గా 2 వచ్చిందంటే 2 తర్వాత మ్యాక్సిమం కేసెస్లో V1 ఉంటుంది. V1 వచ్చిందంటే కనుక ఇన్ఫినిటివ్గా వాడడం జరుగుతుంది. ఇన్ఫినిటివ్గా ఎప్పుడు వస్తుంది? ఏదైనా పర్పస్ గురించి మాట్లాడినప్పుడు లేదా ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడినప్పుడు. హీ వెంట్ దేర్ టు మీట్ హిమ్. టు మీట్ అనేది అక్కడ ఫ్యూచర్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 2 + V1 వచ్చింది. హీ వెంట్ టు మార్కెట్ టు బై అన్ యాపిల్. టు బై అక్కడ ఒక పర్పస్, యాపిల్ కొనడం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి పర్పస్గా వచ్చింది కాబట్టి అక్కడ 2 + V1 వచ్చింది. ఫైన్. అండ్ 2 తర్వాత వస్తే B వస్తుంది. ఈ 2 కాకుండా 2 తర్వాత V4 కూడా వస్తుంది. V4 ఎలాంటి సినారియోస్లో వస్తుంది అనేది కొన్ని ఫిక్స్డ్ సినారియోస్ ఉంటాయి. లైక్ అకస్టమ్ 2 తర్వాత కానీ, లేదా రిలేటెడ్ టు సంథింగ్, రిలేటెడ్ టు తర్వాత, లేదా కీ టు, అడ్జస్టెడ్ టు, డెడికేటెడ్ టు, డివోటెడ్ టు, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ తర్వాత ఎప్పుడు కూడా V4 వస్తుంది. ఫైన్. నౌ యూస్ టు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యూస్ టు వచ్చినప్పుడు యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ అన్ని వర్బ్స్ ప్లస్ ఓకే యూస్ టు వస్తే కనుక తర్వాత వర్బ్ వస్తే ఖచ్చితంగా అది V4 ఉండాలి. ఓకే, వీటితో పాటు ఇంకో వర్డ్ ఏంటంటే గెట్, గాట్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు, గెట్ లేదా యామ్, ఆర్, వాస్, వర్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు యూస్ టు ముందు కనుక ఇవి వస్తే తర్వాత ఖచ్చితంగా వర్బ్ వస్తే కనుక V4 వస్తుంది. అదే జస్ట్ యూస్ టు వచ్చింది అనుకోండి, ఓన్లీ యూస్ టు వితౌట్ ఎనీ సచ్ వర్డ్స్. ఓకే, వితౌట్ ఎనీ సచ్ వర్డ్స్ యూస్ టు సింగిల్గా వస్తే కనుక తర్వాత V1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ యూస్ టు డ్రైవింగ్ వస్తుందా, డ్రైవ్ వస్తుందా? ఐఎమ్ యూస్ టు డ్రైవింగ్ అని వస్తుంది. ఎందుకు V4 వచ్చిందంటే యామ్ ఉంది కదా యూస్ టు ముందు. యామ్, ఈజ్, ఆర్, యూస్డ్, వాస్, వర్, గెట్. ఓకే, గెట్ ఇలాంటి వర్డ్స్ వస్తే కనుక యూస్ టు ముందు ఖచ్చితంగా V4 వస్తుంది. అదే ఐ యూస్ టు డ్రైవింగ్ వస్తుందా, డ్రైవ్ వస్తుందా? ఐ యూస్ టు డ్రైవ్ అని వస్తుంది. ఓకే, V1. ఎందుకు V1 వచ్చిందంటే యూస్ టు ముందు మనకి ఇలాంటి వర్డ్స్ ఏం కనిపించలేదు కదా, అందుకని V1 వచ్చింది. యూస్ టు ముందు ఈ వర్డ్స్ ఉంటే వర్బ్ వాడాల్సి వస్తే V4 వస్తుంది. ఒకవేళ అలాంటి వర్డ్స్ లేకపోతే వర్బ్ వాడాల్సి వస్తే V1 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం, గాట్ అనేది వచ్చింది కదా యూస్ టు ముందు. సో ఖచ్చితంగా తర్వాత వర్బ్ ఉంటే ఏం ఫామ్ ఉంటుంది? V4 ఉంటుంది. లివింగ్ అని ఉండాలి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ B. ఓకే, ద ఎర్లీ నేషనల్ మూవ్మెంట్ సక్సీడెడ్ టు అరౌస్ among the people the feeling that they belong to one common nation, the Indian nation. ఓకే, మీనింగ్ పరంగా కరెక్ట్గా వస్తుందా? ఆ ఎర్లీ నేషనల్ మూవ్మెంట్ అనేది సక్సీడెడ్, ఎరోస్ చేయడానికి సక్సీడ్ అయ్యిందా, లేదా ఎరోస్ చేయడంలో వాళ్ళలో ఆ ఫీలింగ్ని మేల్కొల్పడంలో సక్సీడ్ అయిందా, మేల్కొల్పడానికి సక్సీడ్ అయిందా? ఎలా వస్తుంది? మేల్కొల్పడంలో అన్నట్టు వస్తుంది కదా. సో ప్రిపోజిషన్ టు యూసేజ్ రాంగ్ ఉంటుంది. మీనింగ్ ఎలా రావాలి? ఇన్ అని రావాలి. ఇన్ ఎరోజింగ్. అగైన్ ఇన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ప్రిపోజిషన్ తర్వాత వర్బ్ వాడాల్సి వస్తే V4 వస్తుంది ఆల్వేస్. ఎప్పుడైనా సరే ఏ ప్రిపోజిషన్ అయినా, ఎట్ అయినా, ఫర్ అయినా, ఏదైనా సరే ప్రిపోజిషన్ వచ్చిందంటే తర్వాత ఎప్పుడు కూడా V4 ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్ మీనింగ్ఫుల్గా. ఓకే, ప్రిపోజిషన్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా V4 ఉంటుంది. ఫ్రమ్ అమాంగ్ వేరియస్ ఆల్టర్నేటివ్స్ వీ షుడ్ చూస్ ద వన్ విచ్ ఈస్ వయబుల్. వయబుల్ అంటే కనుక పని చేసేది. ఫీజిబుల్, ఈజ్ వయబుల్ అండ్ విచ్ కన్జ్యూమ్స్ లెస్ టైమ్ అండ్ ఎనర్జీ. ఓకే, వేరియస్ ఆల్టర్నేటివ్స్ చూస్తున్నప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది చాలా వయబుల్గా ఉండాలి. అండ్ అది ఆ పర్టికులర్ చాయిస్ అనేది అది ఏం చేయాలి? ఆ చాయిస్ తీసుకోవడం అనేది ఇట్ షుడ్ కన్జ్యూమ్ లెస్ టైమ్. ఓకే, అండ్ ఎనర్జీ. సో మీనింగ్ఫుల్గా కానీ గ్రామటికల్ పరంగా కానీ దేర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. ఫైన్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫ్రేజ్ ఆర్ కనెక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ 3 ఆప్షన్స్. ఓకే, ఇచ్చిన 3 ఆప్షన్స్ యూజ్ చేసి ఇచ్చిన 2 సెంటెన్సెస్ని వితౌట్ ఎనీ ఫుల్ స్టాప్ కలపడానికి ఛాన్స్ ఉందా లేదా అది మనం చూడాలి. బిజినెసెస్ నీడ్ టు బీ రెడీ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ టు సీక్ అవుట్ న్యూ ఆపర్చునిటీస్.
ఓకే, బిజినెసెస్ రెడీగా ఉండాలి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, న్యూ ఆపర్చునిటీస్ని సీక్అవుట్ చేయడానికి. టు కీప్ పేస్ విత్ చేంజింగ్ వరల్డ్ వన్ కీ క్యాపబిలిటీ ఇస్ నీడెడ్, లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. ప్రస్తుతం మారుతున్నటువంటి వరల్డ్తో మనం ఆ పేస్ ఉంచుకోవాలంటే, అంటే దాంతోపాటే మనం కాన్స్టెంట్గా ఉండాలనుకుంటే కనుక మనం ఏం చేయాలి? వాట్ ఈస్ నీడెడ్? లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్ని వదిలేయాలి. నౌ ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఏం ఆప్షన్ యూజ్ చేసుకుని మనం కలిపి చెప్పచ్చు? ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ అండ్ కాంప్లెక్స్ వరల్డ్, ఓకే, ఈ రకంగా మీనింగ్ మారకూడదు. ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ అండ్ కాంప్లెక్స్ వరల్డ్ బిజినెసెస్ నీడ్ టు బి రెడీ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ సీక్ అవుట్ న్యూ ఆపర్చునిటీస్. ఓకే, ఆ రకంగా వాడితే కొంచెం మీనింగ్ చేంజ్ అవుతుంది. ఇంకోలా చూద్దాం. ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ అండ్ కాంప్లెక్స్ వరల్డ్ టు కీప్ పేస్ విత్ చేంజింగ్ వరల్డ్ వన్ కీ క్యాపబిలిటీస్ నీడెడ్, లెట్టింగ్ ఆఫ్ ద పాస్ట్. ఓకే, ఫాస్ట్గా చేంజ్ అవుతున్నటువంటి ఈ కాంప్లెక్స్ వరల్డ్లో ఓకే టు కీప్ పీస్ విత్ చేంజింగ్ వరల్డ్ అని వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఇక్కడ మనకు ఆల్రెడీ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి ఏమని చెప్పచ్చు? ఇన్ ఏ ఫాస్ట్ చేంజింగ్ అండ్ కాంప్లెక్స్ వరల్డ్ వన్ కీ క్యాపబిలిటీస్ నీడెడ్, లెట్టింగ్ ఆఫ్ ద పాస్ట్. బట్ ఇన్ ఆర్డర్ టు డూ దట్, కానీ అలా చేయాలంటే బిజినెసెస్ నీడ్ టు బి రెడీ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ సీక్ అవుట్ న్యూ ఆపర్చునిటీస్. సో ఇది కరెక్ట్గా ఉంది. దిస్ ఈజ్ సూటబుల్ హియర్. ఇన్ దిస్ డైనమిక్ వరల్డ్, ఇప్పుడున్నటువంటి డైనమిక్ అంటే ఒక ఫాస్ట్గా చేంజ్ అవుతున్నటువంటి డైనమిక్ వరల్డ్లో, కాన్స్టెంట్ మోషన్లో ఉన్నటువంటి వరల్డ్లో బిజినెసెస్ నీడ్ టు బి రెడీ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ సీక్ అవుట్ న్యూ ఆపర్చునిటీస్. ఫైన్. హౌఎవర్, కానీ టు కీప్ పేస్ విత్ చేంజింగ్ వరల్డ్, అలా మారుతున్నటువంటి దానికి టు కీప్ పేస్ విత్ ఇట్ వన్ కీ క్యాపబిలిటీ ఈస్ నీడెడ్, లెట్టింగ్ గో ఆఫ్ ద పాస్ట్. సో 2 కూడా మీనింగ్ మారడం లేదు. వితౌట్ ఎనీ ఫుల్ స్టాప్ యూ కెన్ జాయిన్ దోస్ 2 సెంటెన్సెస్. నెక్స్ట్ థర్డ్, ఇన్ దిస్ ఒమేగా వరల్డ్. ఒమేగా అనేది జనరల్గా నెగిటివ్ టోన్లో వస్తుంది. ఒమేగా వరల్డ్ అంటే ఆల్ఫా అంటే కనుక సపోజ్ ఫాక్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా అంటే లీడ్ చేసేది. ఓకే, బీటా అంటే కనుక దానికి సపోర్ట్, సెకండ్ పొజిషన్లో వచ్చేది బీటా. ఒమేగా అంటే కనుక ఇంకా గివ్ అప్, ఇంకా వదిలేసి ట్రై చేసి ఇంకా అవ్వదని వదిలేస్తే కనుక ఒమేగా అని చెప్తాం అనమాట. ఒమేగా కొంచెం రిలేట్ చేస్తాం అలాగా. సో హియర్ ఇట్ ఈస్ నెగిటివ్ టోన్లో వస్తుంది. దీంతో మనం ఫ్రేమ్ చేయడం పాసిబిలిటీ లేదు, పాజిటివ్గా చెప్పడం జరుగుతుంది మొత్తం సెంటెన్సెస్లో. సో ఆప్షన్ 3 కెన్ బి ఎలిమినేటెడ్. ద ఓన్లీ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, సారీ 1 and 2 కదా, ఆప్షన్ ఈ. ఓకే, ఆప్షన్ ఈ ఈస్ అవర్ ఆన్సర్. John made it clear he cannot talk about the identity of the source due to the organization's source protection policy, but he hinted that it was not a state actor. It was not a state actor అంటే కనుక జాన్ చాలా క్లియర్ చేశాడు. ఏమని? ఆ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఆర్గనైజేషన్కి ఉన్నటువంటి సోర్స్ ప్రొటెక్షన్ పాలసీ వల్ల. కానీ కొంచెం హింట్ చేశాడు. ఏమనంటే అది స్టేట్ యాక్టర్ కాదు, అంటే గవర్నమెంట్ చేత నడిపించబడేది కాదు. ఓకే, సో మీనింగ్ మారకుండా మనం ఇచ్చిన సెంటెన్సెస్ యూజ్ చేసి మనం కలపడానికి ఛాన్స్ ఉందా? డ్యూరింగ్ ద మీటింగ్ ద ఎజెండా ఆఫ్ విచ్ వాస్ డిస్కసింగ్ ద కంపెనీస్ ఫ్యూచర్స్ గోల్స్. కంపెనీ యొక్క ఫ్యూచర్ గోల్స్ గురించి మాట్లాడడం జరుగుతుందా? మొత్తం మీనింగ్ మారిపోతుంది. ఇట్స్ టోటలీ నాట్ రిలేటెడ్ టు హియర్, నాట్ రిలేటెడ్ టు దిస్ పార్ట్. సో 1 కాదు. విత్ రెస్పెక్ట్ టు ద సోర్స్ ఆఫ్ దేర్ పబ్లిష్డ్ డాక్యుమెంట్స్. పబ్లిష్డ్ డాక్యుమెంట్ సోర్స్ ప్రకారం ఎలా కలపచ్చు? కలిపే ఛాన్స్ ఏమైనా ఉందా? జాన్ మేడ్ ఇట్ క్లియర్ దాట్, ఓకే దాట్ వాడచ్చుగా. జాన్ మేడ్ ఇట్ క్లియర్ దాట్ హీ కెనాట్ టాక్ అబౌట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద సోర్స్, బట్ హీ హింటెడ్ దట్ ఇట్ వాస్ నాట్ ఏ స్టేట్ యాక్టర్. సో మీనింగ్ మారడం లేదు, జస్ట్ ఒక చిన్న దట్ అనే వర్డ్ యూస్ చేసి నేను ఈజీగా కలపడం జరిగింది. సో 2 కెన్ బి యూస్డ్. వెన్ కంపెల్ టు స్పీక్ అబౌట్ ద స్టేట్ యాక్టర్. స్టేట్ యాక్టర్ గురించి మాట్లాడమని ఫోర్స్ చేసినప్పుడు, ఓకే స్టేట్ యాక్టర్ గురించి మాత్రం మాట్లాడమని ఫోర్స్ చేయడం జరగలేదు. ఇక్కడ ఐడెంటిటీ ఆఫ్ ద సోర్స్ గురించి కెనాట్ టాక్ అబౌట్ ద ఐడెంటిటీ ఆఫ్ ద సోర్స్ అని చెప్పడం జరిగింది. కానీ ఎవరు కంపెల్ చేసినట్టు అయితే అలా స్టేట్ యాక్టర్ గురించి అయితే కంపెల్ చేసినట్టు చెప్పడం జరగలేదు. కాబట్టి 3 కెన్ ఆల్సో నాట్ బి యూస్డ్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ 2B. ఓకే, వర్డ్. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ a word has been given and used in 3 statements. You are supposed to identify which of the statement ఓకే కరెక్ట్లీ యూజ్ ఎక్కడ అయిందనేది చెప్పాలి. ఫైన్. వర్డ్ అనేది ఓకే ఒక వర్డ్ వచ్చిందంటే కనుక ఆ వర్డ్ నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు, యాడ్జెక్టివ్ అవ్వచ్చు. స్టేట్మెంట్లో వాడిన పొజిషన్ బట్టి దానికి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డిటర్మైన్ అవుతుంది, మీనింగ్ కూడా ఆ రకంగానే వస్తుంది. సో వర్డ్ అనేది నౌన్ అవ్వచ్చు, వర్బ్ అవ్వచ్చు. నౌన్ అయితే కనుక జనరల్గా హాస్పిటల్లో ఒక ప్లేస్ని వార్డ్గా పెట్టడం జరుగుతుంది. ఓకే, ఒక ప్లేస్ని సపరేట్గా పెడతారు కదా, దాన్ని వార్డ్ అంటారు. అప్పుడు అది నౌన్గా వస్తుంది. ఓకే, అదే వర్బ్గా చెప్పాలంటే కనుక గార్డ్ చేయడం లేదా ప్రొటెక్ట్ చేయడం, ఒక ప్లేస్ని గార్డ్ చేయడానికి కానీ ప్రొటెక్ట్ చేయడానికి కానీ వార్డ్ చేయడం అని అంటాం వర్బ్గా వచ్చినప్పుడు. ఓకే, లేదా
హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే కనుక వార్డ్ చేయడం అంటాం. ఓకే, సపోజ్ విక్టిమ్స్ వర్ వార్డెడ్ అన్నాం అనుకోండి, అంటే హాస్పిటల్లో వార్డ్లో అడ్మిట్ చేయబడ్డారు అన్న మీనింగ్ వస్తుంది, వార్డెడ్. సో ఇక్కడ అగైన్ వర్క్గా వాడడం జరుగుతుంది, టు అడ్మిట్ ఇన్ ఏ హాస్పిటల్, టు అడ్మిట్ ఇన్ ఏ ఓకే హాస్పిటల్ అడ్మిట్ చేయడం అంటే వస్తుంది, లేదా గార్డ్ చేయడం లేదా ప్రొటెక్ట్ చేయడం అన్న మీనింగ్లో కూడా వస్తుంది. ఫైన్. Villagers had built fences made of thorny bushes around the village to ward off the threat of wild animals. సో ఆ వైల్డ్ యానిమల్స్ నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి అలా చేయడం జరిగింది. వార్డ్ ఆఫ్ అంటే కనుక వాళ్ళని వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో ఆ రకంగా మీనింగ్ వస్తుంది. దిస్ ఇస్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఓకే, కరెక్ట్గానే ఉంది యూసేజ్. నెక్స్ట్, దిస్ ఈస్ ద మోస్ట్ క్రైమ్ ఇన్ఫెస్టెడ్ వార్డ్ ఇన్ ద సిటీ. ఓకే, ఇది చాలా క్రైమ్ ఇన్ఫెస్ట్ అంటే కనుక చాలా వైడ్గా స్ప్రెడ్ అయినటువంటి ప్లేస్ సిటీలో. కరెక్ట్గానే ఉంది యూసేజ్. సునీల్ ఈస్ అడ్మిటెడ్ ఇన్ ద మెన్స్ జనరల్ వార్డ్ ఆఫ్ ద హాస్పిటల్. ఓకే, నౌన్గా వాడడం జరిగింది ఇక్కడ. ఓకే, జనరల్ యాడ్జెక్టివ్గా వాడడం జరిగింది. ఫైన్. సో 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆల్ 3 విల్ బి రైట్. అన్ని చోట్ల అన్ని స్టేట్మెంట్స్లో కరెక్ట్గా వాడడం జరిగింది. ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. స్వింగ్ అనేది కూడా నౌన్గా వాడడం జరుగుతుంది, వర్బ్గానే వస్తుంది. ఓకే, స్వింగ్ అంటే వర్బ్గా వాడినప్పుడు మూవ్ టు అండ్ ఫ్రో. ఓకే, స్వింగ్ చేయడం, ముందుకి వెనక్కి ఊపడం. ఓకే, స్వింగ్ చేయడం. అదే నౌన్గా వాడడం జరిగితే కనుక ఒక ఉయ్యాలనే స్వింగ్ అని అంటాం. ఓకే, జనరల్గా పార్క్స్లో ఉంటాయి కదా ఈ సీట్, దాన్ని జనరల్గా స్వింగ్ అని అంటాం అనమాట. ద చిల్డ్రన్ ఎంజాయ్డ్ రైడింగ్ ఆన్ ద స్వింగ్. ఓకే, యూసేజ్ కరెక్ట్గానే ఉంది, నౌన్గా వాడడం జరిగింది. ఫైన్. ద రివర్ స్వింగ్స్ అరౌండ్ ద మౌంటైన్ అట్ దిస్ పాయింట్ అండ్ డిసపియర్స్ ఫ్రమ్ వ్యూ. స్వింగ్ అంటే మూమెంట్, సడన్గా ఏమైనా మూమెంట్ వస్తే కనుక దాన్ని స్వింగ్ చేయడం అంటాం. బాల్ స్వింగ్ అయిందని అంటారు కదా కామెంటరీ చేసేటప్పుడు క్రికెట్లో. బాల్ స్వింగ్ అయిందంటే దాని డైరెక్షన్ సడన్గా చేంజ్ చేసుకుంటే కనుక స్వింగ్ అయిందని అంటారు. బట్ రివర్ స్వింగ్ అవుతుంది అరౌండ్ ద మౌంటైన్. ఓకే, సో ఆప్షన్ 2లో కరెక్ట్గా యూసేజ్ లేదు. విత్ ఏ మైట్ స్వింగ్ ఆఫ్ హిస్ బ్యాట్. మైట్ అంటే కనుక ఒక స్ట్రాంగ్గా స్వింగ్ చేయడం జరిగింది, అంటే స్ట్రాంగ్గా బ్యాట్ని ఊపడం జరిగింది. ద బాల్ ఫ్లూ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో 1 and 3 ఆర్ కరెక్ట్. Only 1 and 3, option B will be our answer. Okay, rearrange the following sentences in proper sequence. Proper sequence లో rearrange చేయాలి. ఇచ్చిన క్వశ్చన్ ఏం అడిగారు, which would be the second sentence after rearrangement. ఓకే, సెకండ్ సెంటెన్స్ కాబట్టి రీఅరేంజ్ చేయడం ట్రై చేద్దాం. You can directly find the second sentence, but let's rearrange. 2. Services by itself is becoming an increasingly important part of manufacturing, a phenomenon known as servicification. ఓకే, ఏ స్టేట్మెంట్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, వి నీడ్ ఏ సబ్జెక్ట్ ఆర్ అన్ ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్. డిట్రియోరేటింగ్ ట్రేడ్ టైస్ అంటే పాడవుతున్నటువంటి ట్రేడ్ టైస్ బిట్వీన్ ద యూఎస్ అండ్ చైనా ఆర్ బ్యాడ్ ఫర్ ద వరల్డ్ ఎకానమీ. ఓకే, ఇదొక స్టార్టింగ్గా వాడచ్చు. ఒక పారాగ్రాఫ్కి స్టార్టింగ్గా ఈ సెంటెన్స్ వాడచ్చు. సబ్జెక్ట్గానే ఉంది, ఇంట్రొడక్టరీ స్టేట్మెంట్గా కూడా ఉంది. These opportunities stem from 2 important global trends. These opportunities, what kind of opportunities are talked about? దానికి ముందు ఖచ్చితంగా సమ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడి ఉండాలి. స్టెమ్ ఫ్రమ్ 2 ఇంపార్టెంట్ గ్లోబల్ ట్రెండ్స్ నుంచి వస్తుంది ఈ అన్ని ఆపర్చునిటీస్ అని చెప్పడం జరుగుతుంది. పుట్ టుగెదర్. ఓకే, పుట్ టుగెదర్ అని అన్నారంటే కనుక వేటిని పుట్ టుగెదర్? దీస్ ట్రెండ్స్ ప్రజెంట్ ఇండియా. అగైన్ దీస్ ట్రెండ్స్, సో ఖచ్చితంగా గ్లోబల్ ట్రెండ్స్ గురించి డిస్కస్ చేశారు. ఓకే, ఒకవేళ గ్లోబల్ ట్రెండ్స్ గురించి దానికి రిలేటెడ్ ముందుగా డిస్కస్ చేస్తుంటే కనుక దాని తర్వాత ఇది ఫాలో అవ్వాలి ఈ సెంటెన్స్. అగైన్ ఇది కూడా ఫస్ట్ సెంటెన్స్గా రాదు. ప్రజెంట్ ఇండియా విత్ అన్ ఆపర్చునిటీ టు బూస్ట్ బోత్ ఎకనామిక్ గ్రోత్ అండ్ హై వాల్యూ జాబ్ క్రియేషన్ వైల్ కంపెన్సేటింగ్ ఫర్ ద స్టడీ లాస్ ఆఫ్ గ్రౌండ్ ఆఫ్ ట్రెడిషనల్ అవుట్సోర్సింగ్. ఫైన్. 1. Digitization is disrupting traditional business models and making it easier for companies to split services across continent. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక దీస్ ఆపర్చునిటీస్ స్టెమ్ ఫ్రమ్ 2 ఇంపార్టెంట్ గ్లోబల్ ట్రెండ్స్. 2 ఇంపార్టెంట్ గ్లోబల్ ట్రెండ్స్ అని చెప్పడం జరిగింది. 1 అని చెప్పి ఒకటి చెప్తున్నారు, 2 అని చెప్పి ఇంకోటి చెప్తున్నారు. సో ఖచ్చితంగా సి తర్వాత 1 అని చెప్పి వచ్చేది ఈ నెక్స్ట్ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. ఓకే, 2 ఇంపార్టెంట్ గ్లోబల్ ట్రెండ్స్ ఉన్నాయి. అందులో ఒకటి డిజిటైజేషన్ అని చెప్పడం జరిగింది, 2 సర్వీసెస్ బై ఇట్ సెల్ఫ్. సో సిఈఏ అనేవి ఖచ్చితంగా ఒక పేరుగా వస్తాయి. ఓకే, ఇంకా చూసుకుంటే కనుక మనం పుట్ టుగెదర్ దీస్ ట్రెండ్స్ అని చూసాం కదా, పుట్ టుగెదర్. సో ఖచ్చితంగా 1 and 2ని ఈ 2 వాటిని కలిపి చూస్తే కనుక పుట్ టుగెదర్ అని అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా సిఈఏ తర్వాత అగైన్ డి వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ దే ఆల్సో ప్రెజెంట్
ఇండియా విత్ ఆపర్చునిటీస్ టు ఇంటిగ్రేట్ మోర్ టైట్లీ ఇన్ టు ద హై అండ్ డైమెన్షన్ ఆఫ్ ఓకే. బట్ అని వచ్చిందంటే జనరల్గా దానికి ముందు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్, లేదా నెగిటివ్ స్టేట్మెంట్ తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. సో ఇస్ దర్ ఎనీ పాజిటివ్, దే ఆల్సో ప్రెజెంట్ ఇండియా విత్ ఆపర్చునిటీస్ అన్నారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్ స్టేట్మెంట్ ఏమైనా ఉందా ముందు? ఫస్ట్ మనం డిట్రియోరేటింగ్ ట్రేడ్ టైస్ అని చూసాం కదా, ఇది ఒక నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పడం జరుగుతుంది. ఆర్ బ్యాడ్ ఫర్ ద వరల్డ్ ఎకానమీ బట్ దే ఆల్సో ప్రెజెంట్ ఇండియా విత్ ఆపర్చునిటీస్. ఓకే, సో బి తర్వాత ఎఫ్ ఫాలో అవుతుంది. బి మనకి స్టార్టింగ్ సెంటెన్స్గా ఉంది కాబట్టి బిఎఫ్, సిఈఏడి కామన్గా పేరుగా వస్తాయి కాబట్టి అన్నీ కలిపి వస్తాయి కాబట్టి బిఎఫ్ సిఈఏడి రైట్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, సో మనకి కావాల్సింది ఏంటి? సెకండ్ సెంటెన్స్. ఎఫ్ విల్ బి అవర్ సెకండ్ సెంటెన్స్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ దేర్ ఆర్ వర్డ్స్ హైలైటెడ్ ఇన్ బోల్డ్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ బీన్ నెంబర్డ్. ఓకే, మనకు ప్యాసేజ్ ఇచ్చారు, ప్యాసేజ్లో మధ్యలో నెంబర్స్ ఇవ్వడం జరిగింది, అంటే ఆ నెంబర్ ప్లేస్లో ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ ఏమైనా సూట్ అవుతుందా లేదా అని చూడాలి. సో లెట్స్ రీడ్ ద ప్యాసేజ్. ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హ్యావ్ బ్లాంక్ చీర్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఓకే, హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్. చీర్ అంటే కనుక చాలా వరకు సపోర్ట్ అన్నట్టు వస్తుంది, లేదా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అన్నట్టు వస్తుంది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అవి డిస్ట్రిబ్యూటెడ్ అని అయితే అన్నాం కదా, చీర్ని జనరల్గా సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది లేదా సపోర్ట్ని తీసుకురావడం జరిగింది అన్నట్టు వస్తుంది మీనింగ్. డిస్ట్రిబ్యూటెడ్ అయితే రాదు, దాని రిలేటెడ్ వర్డ్ చూడాలి. ద ప్రామిస్డ్ రీక్యాపిటలైజేషన్ ఆఫ్ 2.1 ట్రిలియన్ takes care of not only the provisioning requirements of, ఓకే, ప్రామిస్ చేసినటువంటి రీక్యాపిటలైజేషన్ అంటే మళ్ళీ బ్యాంక్ని మళ్ళీ దాంట్లో మళ్ళీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం, అంటే $2.1 ట్రిలియన్ రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ ప్రొవిజనింగ్ రిక్వైర్మెంట్స్ అంటే దానికి ప్రొవైడ్ చేసేటటువంటి రిక్వైర్మెంట్స్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, బట్ ఆల్సో ప్రొవైడ్స్ దమ్ విత్ గ్రోత్. జస్ట్ ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేస్తుంది అది? గ్రోత్ ప్రొవైడ్స్ దెమ్ విత్ గ్రోత్ మార్కెట్. గ్రోత్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తుందా? మార్కెట్ అంత రెలవెంట్గా లేదు, వీ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ వర్డ్. ఆల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఇంటెండెడ్ ఎట్ వన్ స్ట్రోక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఒకేసారి ఇంటెండెడ్, ప్లాన్డ్ అన్నట్టు వస్తుందా? ఇంటెండ్ అంటే కనుక ప్లాన్, ఇంటెండెడ్ అంటే ప్లాన్డ్ అన్న మీనింగ్లో వస్తుంది. ప్లాన్ చేయడం జరిగింది అంతా ఒకే స్ట్రోక్లో ఒకేసారి. చూడాలి ఇంకా బెటర్ వర్డ్ ఏమైనా ఉందేమో. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ వయా స్పెషల్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ఈస్ ఏ ఆర్ అన్ అగ్రిగేట్. అగ్రిగేట్ అంటే కనుక ఒక చిన్న చిన్న వాటిని మొత్తం కలిపి ఒకే చోట అలా చేయడాన్ని అగ్రిగేట్ చేయడం అంటాం, మొత్తం అంతా ఒకే చోటకి తీసుకురావడాన్ని. సో బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ స్పెషల్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ద్వారా ఈజ్ అదొక అగ్రిగేటా ద గవర్నమెంట్ యూజ్డ్ ఇన్, ఓకే ఇది కూడా కొంచెం సూట్ అవ్వడం లేదు, యూజ్డ్ ఇన్ ద 1980 to 1990. Between financial years 1985 to 1999, the government enlivened 204 billion rupees into public sector banks via recapitalization bonds. Okay, గవర్నమెంట్ ఏం చేసింది? 204 billion rupees పబ్లిక్ సెక్టర్స్లో వయా రీక్యాపిటలైజేషన్ బాండ్స్ ఏం చేసింది? ఎన్లివెండ్ అంటే కనుక మచ్ మోర్ ఇంట్రెస్టింగ్గా చేసిందా? ఎన్లివెండ్ అంటే మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏదైనా ఈవెంట్ని చేస్తాం, కానీ గవర్నమెంట్ ఇక్కడ 204 billion rupees ఇవ్వడం జరిగింది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో. ఓకే, దాంట్లో పెట్టడం జరిగింది. సో ఎన్లివెండ్ అనే వర్డ్ యూసేజ్ కూడా రాంగ్గా ఉంటుంది. సో కరెక్ట్ వర్డ్స్ చూద్దాం. 21 పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ హ్యావ్ బ్లాంక్ చియర్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. కంట్రిబ్యూట్ చేసాయా? కంట్రిబ్యూట్ చేయడమా? అక్రూ అంటే కనుక అక్యూములేట్ చేయడం, ఒకే చోట కూడబెట్టడం. ఓకే, బ్రాడ్ చియర్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్, రెగ్యులేట్ చేయడం కాదు. ఓకే, నెక్స్ట్ 22 బట్ ఆల్సో ప్రొవైడ్స్ దెమ్, వాళ్ళకి జస్ట్ రిక్వైర్మెంట్స్ మాత్రమే కాదు, ఇంకా ఆ 2.1 ట్రిలియన్ రూపీస్ అనేవి ఇంకా ఏం చేస్తుంది? గ్రోత్, ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తుంది? గ్రోత్ మార్కెట్ అయితే కాదు, అంత రెలవెంట్గా లేదు. గ్రోత్ క్యాపిటల్, ఓకే ఇంకా గ్రోత్ క్యాపిటల్ని ప్రొవైడ్ చేస్తుంది. సో క్యాపిటల్ విల్ బి ద రైట్ చాయిస్ హియర్. ఓకే, నాట్ రిసోర్సెస్ ఆర్ ప్రిన్సిపల్ అంటే కనుక రూల్. ఓకే, 23 హ్యావ్ బీన్ బ్లాంక్ ఎట్ వన్ స్ట్రోక్. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ని ఒకేసారి ఏం చేయడం జరిగింది? అడ్రస్ చేయడం జరిగింది. హ్యావ్ బీన్ అడ్రస్డ్ అని రావాలి, నాట్ ప్లాన్డ్. కన్ఫ్రంట్ అంటే కనుక ఫేస్ చేయడం, ఏదైనా క్వశ్చన్ ఉంటా లేదన్నా ఏదైనా డిఫికల్ట్ థింగ్ని ఫేస్ చేయడానికి కన్ఫ్రంట్ చేయడం అంటాం. బిసీచ్ అన్న ఇంప్లోర్ అన్న సిమిలర్ మీనింగ్ వస్తుంది. బిసీచ్ అంటే బాగా రిక్వెస్ట్ చేసుకోవడం, ఏదైనా పని జరిగేలాగా ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుంటే కనుక బిసీచ్ చేయడం అవుతుంది. ఇంప్లోర్ చేయడం కూడా అదే మీనింగ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. 24
Special recapitalization bonds is blank the government used in the is a or an ఏంటి స్పెషల్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అనేది ఆ రకంగా చేయడం అనేది గవర్నమెంట్ ఏం చేసినట్టు అదొక ఓరేట్ అంటే కనుక ఎవరికైనా ఇలా చేయాలని చెప్పి ఒక స్పీచ్ ఒక లాంగ్ స్పీచ్ ఇవ్వడం, లెంతీ స్పీచ్ ఇవ్వడాన్ని ఓరేట్ అని అంటాం అనమాట. ఓకే, అప్రోచ్ వయా స్పెషల్ రీక్యాపిటలైజేషన్ బాండ్స్ అనే అలాంటి అప్రోచ్ ద్వారా గవర్నమెంట్ యూజ్ చేసింది బ్యాంక్. ఓకే, దాని ద్వారా గవర్నమెంట్ యూజ్ చేసిన అప్రోచ్ అది. సో ఆప్షన్ బి సూటబుల్గా ఉంది. స్పౌట్ అంటే కనుక సపోజ్ వాటర్ ప్యాకెట్లో స్మాల్ హోల్ పెట్టి సడన్గా నొక్కితే కనుక ఏమవుతుంది, వాటర్ స్పౌట్ అవుతుంది. అంటే స్పర్ట్ కూడా సిమిలర్గా వస్తుంది, స్పర్ట్ అవుతుంది. ఓకే, ఒక రిలేటెడ్ టు లిక్విడ్ ఫాస్ట్గా కనుక ఫోర్స్గా కనుక అలా చేస్తే కనుక దాన్ని స్పౌట్ చేయడం అంటాం. వ్యూ పాయింట్ పర్స్పెక్టివ్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. 25. గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ మర్జ్ 204 బిలియన్. రాంగ్. డీకాక్టెడ్ అంటే కనుక ఏదైనా హీట్ చేసి లేదా బాయిల్ చేసి దాని నుంచి ఏమైనా ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాని ఎసెన్స్ని దాన్ని డీకాక్ట్ చేయడం అంటాం. ఓకే, హియర్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఇన్ఫ్యూజ్డ్, గవర్నమెంట్ ఏం చేసింది 204 బిలియన్ రూపీస్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్ఫ్యూజ్ చేసింది. సో దిస్ విల్ బి ద రైట్ ఆన్సర్. ట్రాన్స్ఫ్యూజ్ అంటే కనుక ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడం. సో సి విల్ బి అవర్ రైట్ ఆన్సర్. 2 sentences with 1 blank. ఓకే, 2 sentences ఇవ్వడం జరిగింది. ఆ 1 blankలో ఒకటే కామన్ వర్డ్ వస్తుంది. ఆ కామన్ వర్డ్ ఏంటో చూడాలి. హీ ఈజ్ స్టార్టింగ్ టు వండర్ వెదర్ హీ డిడ్ ద బ్లాంక్ థింగ్ ఇన్ యాక్సెప్టింగ్ దిస్ జాబ్. హీ డిడ్ ద బెస్ట్ థింగ్, ఫైన్. రైట్ థింగ్, రైటియస్ థింగ్ అని అయితే రాదు. ఫుల్ ఆఫ్ రైటియస్ అంటే కనుక ఒక మోరల్లీ రైట్ అన్నట్టు వస్తుంది. డిడ్ ద అథారిటీ థింగ్, నో. థింగ్ అనేది నౌన్. ఓకే, మనకి ముందు వస్తే యాడ్జెక్టివ్ వస్తుంది. ఓకే, వర్స్ట్. సో ఏం రావచ్చు, డిడ్ ద బెస్ట్ ఆర్ రైట్ యాజ్ పర్ ద సెంటెన్స్. వీ హ్యావ్ నో మోర్ బ్లాంక్ టు కన్జ్యూమ్ హ్యాపీనెస్ వితౌట్ ప్రొడ్యూసింగ్ ఇట్ దాన్ టు కన్జ్యూమ్ వెల్త్ వితౌట్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో వీ హ్యావ్ నో మోర్, ఇక్కడ రైట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మనకి ఎటువంటి రైట్ లేదు టు కన్జ్యూమ్ హ్యాపీనెస్ వితౌట్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. క్లియర్ ఆన్సర్, వెరీ ఈజీ. షీ గ్రీవ్ ఇంక్రీజింగ్లీ నర్వస్ యాజ్ ద బ్లాంక్ ఆఫ్ వస్తే నౌన్ కానీ V4 వస్తుంది. V4 కెన్ బి ఎ జీరన్ విచ్ ఇస్ ఎ నౌన్. ఓకే, షీ గ్రీవ్ ఇంక్రీజింగ్లీ నర్వస్ యాజ్ ద బ్లాంక్ ఆఫ్ ద ఆడిషన్ డ్రూ క్లోజర్. ఆడిషన్ దగ్గరికి వచ్చే కొద్దీ తను చాలా నర్వస్గా అవుతూ ఉంది. వెన్ ఆర్కియాలజిస్ట్ బ్లాంక్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ దే అలో ఏ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ సెవరల్ 100 years. ఓకే, సి అనేది వర్బ్ అవుతుంది. ఓకే, నౌన్గా కూడా రాదు. సో ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. టైమ్, షీ గ్రీవ్ ఇంక్రీజింగ్లీ నర్వస్ యాజ్ ద టైమ్ ఆఫ్ ద ఆడిషన్ డ్రూ క్లోజర్. ఓకే, వెన్ ఆర్కియాలజిస్ట్ టైమ్ ఆబ్జెక్ట్స్, టైమ్ సంథింగ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, టైమ్ సంథింగ్ లేదా టైమ్ ఆబ్జెక్ట్స్ అంటే కనుక సపోజ్ అప్పటి నుంచి టైమర్ ఆన్ చేసి అది ఎలాగ మారుతుందో ఏంటో అప్పటి నుంచి చూడడానికి టైమ్ సంథింగ్ అంటాం. కానీ అది అక్కడ ఏంటి మీనింగ్ ఏమొస్తుంది, వెన్ ఆర్కియాలజిస్ట్ బ్లాంక్ ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. అవి ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. అవి ఏం చేస్తున్నారు, ఆబ్జెక్ట్స్ ఎంత ఓల్డ్ అనేది చూడడం జరుగుతుంది విత్ ఎన్ ఎర్రర్ ఆఫ్ సెవరల్ 100 years. కాబట్టి టైం అనేది రెలివెంట్గా ఉండదు. ఓకే, డే రెలవెంట్గా ఉండదు. ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాం, యాజ్ ద ఆరిజిన్ ఆఫ్ ద, సో టోటల్ ఇర్రెలవెంట్ హియర్. డేట్, యాజ్ ద డేట్ ఆఫ్ ద ఆడిషన్ డ్రూ క్లోజర్. వెన్ ఆర్కియాలజిస్ట్ డేట్ ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ని డేట్ చేస్తున్నప్పుడు, ఏ డేట్కి సంబంధించి అని చెప్పి చూస్తున్నప్పుడు. సో ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. ద న్యూవర్ కెమెరాస్ హ్యావ్ ఎ ఫ్లాటర్ మోర్ బ్లాంక్ డిజైన్. సో ఇక్కడ ఏం వాడడం జరుగుతుంది, మోర్ ప్లస్ ఏం వస్తుంది, ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ వాడడం జరుగుతుంది. కంపారిటివ్ డిగ్రీ అని ఎలాంటి వర్డ్, సపోజ్ బ్యూటిఫుల్ ఉందనుకోండి, బ్యూటిఫుల్కి కంపారిటివ్ డిగ్రీ ఏమొస్తుంది, మోర్ బ్యూటిఫుల్. సూపర్లేటివ్ అయితే కనుక మోస్ట్ బ్యూటిఫుల్. సో మోస్ట్ ఇలాంటి వర్డ్ రిలేటెడే వస్తుంది కదా ఇక్కడ. ఓకే, ట్రీటీ అనేది, సో ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ వస్తుంది. సూపర్లేటివ్, కంపారిటివ్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా మోర్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. ట్రీటీ అనేది నౌన్ అవుతుంది, నేషనల్ ట్రీటీ, ఒక అగ్రిమెంట్. ఓకే, సో ఏ అయితే డెఫినెట్గా కాదు. గ్రే అవుతుందా, గ్రేకి కంపారిటివ్ డిగ్రీ ఫామ్ ఏమొస్తుంది, గ్రేయర్, గ్రేయెస్ట్. ఓకే, సో గ్రేయర్గా వస్తుంది, దానికి మోర్ గ్రే అనేది ఉండదు. ఆప్షన్ బి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. కాంపాక్ట్ అంటే కనుక ఒక నీట్గా డెన్స్గా, నీట్లీ అండ్ డెన్స్లీ ప్యాక్డ్ సంథింగ్. ఏదైనా మంచిగా కాంపాక్ట్గా ప్యాక్ చేసామంటే చాలా నీట్గా మంచిగా ప్యాక్ చేస్తే దాన్ని కాంపాక్ట్గా ప్యాక్ చేసామంటాం. ద న్యూవర్ కెమెరాస్ హ్యావ్ ఎ ఫ్లాటర్ మోర్ కాంపాక్ట్కి కంపారిటివ్ డిగ్రీ మోర్ కాంపాక్ట్, సూపర్లేటివ్ మోస్ట్ కాంపాక్ట్. సో ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. డెన్సర్, డెన్సెస్ట్, అగైన్ రాంగ్.
డీల్కి కూడా రాదు, డీల్ ఓన్లీ వర్బ్ ఫామ్లో ఉంటుంది. దిస్ కెన్ బి డీల్ డెల్ట్. సో డీల్ నౌన్ ఫామ్లో కూడా ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కాంపాక్ట్. ద న్యూవర్ కెమెరాస్ హ్యావ్ ఎ ఫ్లాటర్ మోర్ కాంపాక్ట్ డిజైన్. అగైన్ హియర్ మోర్ కాంపాక్ట్ అండ్ స్కై సడన్లీ గ్రూ డార్క్. ఫైన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. In the given question, one statement with a blank along with 4 words is given. 2 of the given words can fit into the given blank. Okay. మనకు ఆప్షన్స్ ఇచ్చారు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దేర్ ఇస్ అ బ్లాంక్ దేర్. ఆ బ్లాంక్లో 2 words కరెక్ట్గా ఫిట్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు ఫైండ్ దోస్ 2 words. ఆఫ్టర్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు అవర్స్ ఆఫ్ క్వశ్చనింగ్ బై ద పోలీస్, సాక్షి సాక్షి ఎలా ఫీల్ అయింది మెంటల్లీ. యాడ్వర్బ్ వచ్చిందంటే కనుక యాడ్వర్బ్ దేని గురించి వస్తుంది, వర్బ్ని డిఫైన్ చేస్తూ వస్తుంది. షీ రైట్స్ బ్యూటిఫుల్లీ, ఎలా రాస్తుంది, బ్యూటిఫుల్గా రాస్తుంది. సో వర్బ్ని డిఫైన్ చేస్తూ రావచ్చు యాడ్వర్బ్, లేదా యాడ్జెక్టివ్ని కూడా డిఫైన్ చేస్తూ రావచ్చు. సో వర్బ్ ఆర్ యాడ్జెక్టివ్ ముందు యాడ్వర్బ్ ఉండొచ్చు, లేదా యాడ్వర్బ్ తర్వాత ఉంటే వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఉంటుంది. సో డిస్ట్రాట్ అంటే కనుక యాడ్జెక్టివ్ అవుతుంది, అప్సెట్ అవడం. ఓకే. సాక్షి ఫెల్ట్ మెంటల్లీ డిస్ట్రాట్. సో డిస్ట్రాట్ అనేది కరెక్ట్గా మెంటల్లీ అప్సెట్ అయింది, ఏ కరెక్ట్గా ఉంది. డ్రాట్ అనేది నౌన్ అవుతుంది, కరువు. ఓకే. బీ కెన్ బి ఎలిమినేటెడ్. టార్మెంటెడ్ అంటే కనుక V3 ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్, మెంటల్లీ టార్మెంట్ అయ్యింది. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో కరెక్ట్. ఎఫ్లిక్షన్, లాస్ట్లో సఫిక్స్ TION ఉన్న NESS, ITY లేదా ENCE ఇవన్నీ కూడా నౌన్ సఫిక్సెస్ అవుతాయి, ఖచ్చితంగా అది నౌనే అవుతుంది. ఎఫ్లిక్షన్ అంటే కనుక ఒక బాధ, కాస్ట్ టు పెయిన్, ఏదైనా బాధ కలిగిస్తే కనుక అది ఎఫ్లిక్షన్ అవుతుంది. ఓకే. ఆప్షన్ ఏ అండ్ సి రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి విల్ బి అవర్ ఆన్సర్. Meeting her favorite author in person and getting a customized autograph from her was a blank experience. She could barely believe her luck. ఏ వచ్చిందంటే తర్వాత కాన్సనెంట్ వర్డ్ వస్తుంది. ఓకే. పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా చూడడానికి ఓకే. బట్ పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా మనకి పాజిటివ్ వర్డ్ వస్తుంది, బికాస్ తన ఫేవరెట్ ఆథర్ని కలిసింది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. వి నీడ్ ఏ పాజిటివ్ వర్డ్. ఓకే. సర్రియల్ ఎక్స్పీరియన్స్ నౌన్ కాబట్టి ఖచ్చితంగా యాడ్జెక్టివ్ వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్ కాబట్టి పాజిటివ్ నెగిటివ్ అని చూద్దాం. సర్రియల్ అంటే కనుక చాలా స్ట్రేంజ్, అన్ఎక్స్పెక్టెడ్, వియర్డ్గా ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ దాన్ని సర్రియల్ అంటాం. ఓకే. దిస్ కెన్ బి ద ఆన్సర్. సర్రియల్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. కంటెన్షియస్. ఓకే. కంటెంట్ అంటే కనుక ఎన్ వస్తే కనుక పాజిటివ్ వర్డ్ అవుతుంది, అంటే సాటిస్ఫైడ్ అనే మీనింగ్ వస్తుంది కంటెంట్. ఓకే. అదే కంటెంప్ట్ ఎం వస్తే కనుక నెగిటివ్ వర్డ్ అవుతుంది, హేట్రెడ్ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే. అదే కంటెన్షియస్ అంటే కనుక నెగిటివ్ వర్డ్ అవుతుంది, మీనింగ్ ఏమొస్తుంది, ఒక కాంట్రవర్షియస్ టాపిక్ అంటే కనుక ఒక కాంట్రవర్షియల్ టాపిక్, లేదా కంటెన్షియస్ థింగ్ అంటే కనుక ఒక వివాదాస్పదమైనటువంటి ఒక థింగ్. ఓకే. ఆ రకంగా వస్తుంది కాంటెన్షియస్ అంటే, దట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్. సో ఇది ఒక నెగిటివ్ వర్డ్. ఆప్షన్ బి కెన్ బి ఎలిమినేటెడ్. సర్రెప్టీషియస్ అంటే కనుక సీక్రెట్గా పెట్టడం. ఒకవేళ ఆ సీక్రెట్ బయటకు వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నప్పుడు దాన్ని సీక్రెట్గా పెడితే కనుక దాన్ని సర్రెప్టీషియస్ అంటాం. నెగిటివ్ వర్డ్, యాడ్జెక్టివ్, లాస్ట్లో OUX సఫిక్స్ ఉంటే కనుక మీనింగ్ ఫుల్ ఆఫ్ అని వస్తుంది. ఓకే. ఫుల్ ఆఫ్ అని మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్షియస్ అంటే కనుక ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ. ఓకే. సో లాస్ట్లో OUS సఫిక్స్ వస్తే కనుక మీనింగ్ ఫుల్ ఆఫ్ అని వస్తుంది, ఆటోమేటిక్గా యాడ్జెక్టివ్ అవుతుంది. సర్రెప్టీషియస్ అనేది యాడ్జెక్టివ్, నెగిటివ్ వర్డ్. డ్రీమ్ లైక్, అదొక డ్రీమ్ లాంటి ఎక్స్పీరియన్స్. సో డ్రీమ్ లైక్, లాస్ట్లో సఫిక్స్ లైక్ ఉన్నా లేదా వై వచ్చినా సరే లైక్ అన్న మీనింగ్ వస్తుంది, అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. డ్రీమ్ లైక్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఏ అండ్ డి బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ సి. Okay, with this question we will end this session. Have a good day. Thank you.